ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పొందూరు ఖాదీ పరిశ్రమను సందర్శించిన కేంద్ర మంత్రి. చేనేత కార్మికుల అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టిందన్న నిర్మలమ్మ. మిర్యాలగూడ మంత్రి నిరంజన్ పర్యటన. వేములపల్లిలో రైతు వేదికల ప్రారంభోత్సవం. దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచింది. వికారాబాద్ లో రైతు వేదికల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆనంద్ వ్యాఖ్య. కుత్బుల్లాపూర్లో ఓబీసీ మోర్చా ఉమ్మడి మేడ్చల్ జిల్లా సమావేశం. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాడన్న డాక్టర్ లక్ష్మణ్. కేపీహెచ్బీలో దారుణం. ఓ బాబాని దూషించాడని సినీ ఫక్కీలో ఓ రియల్టర్ హత్య. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలోని ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించి చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కునేలా దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత నూలు వడుకు యంత్రాలను పరిశీలించి వివరాలను నేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘ భవనం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఖాదీ కార్మికుల సామూహిక షెడ్డుకు ఆమె శంకుస్థాపన చేశారు. తదుపరి నేత కార్మికులు మర యంత్రాల ద్వారా వస్త్రాలను రూపొందిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆమె వస్త్రాల తయారీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను దూరం చేసి వారిని ఆర్థికంగా ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. దేశవ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లను ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలను రూపొందించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలోని పొందూరు ఖాదీకి ప్రత్యేకత ఉందని, అయితే ఇక్కడ మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కాకపోవడానికి నేత కార్మికుల సంఖ్య తగ్గటమే అని చెప్పారు. కావున ఆ సంఖ్యను పెంచుకొని మెగా క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆమె కార్మికులకు పిలుపునిచ్చారు. తమ్ముడు కూర్చో 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 సల్పించు గారు నరసింహరావు గారు బీజేపీ, రామ్మోహన్ రావు గారు టీడీపీ, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ అండ్ అదర్ మినిస్టర్స్, మన ధర్మాన కృష్ణదాస్ గారు వైఎస్ఆర్సీపీ, ఏ రకంగా పార్టీ డిఫరెన్సెస్ లేవు. అందరూ ఇక్కట్టుగా ఒకే మాట్లాడేస్తున్నాం. పొందూరు వీవర్స్ చేయాల్సిన మంచి పని అన్ని చేయడంలో మేము అందరూ ఒక్కటే ఉంటాం. మాలో ఏం అభిప్రాయ భేదం లేదు. అందువల్ల నేను నాబార్డ్ తరపున, ఇక్కడ నాబార్డ్ ఆఫీషియల్స్ ఉన్నారా తెలియదు, మీరు ఒకసారి పైకి రండి, అందరూ చూసి. ఇక రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు చోట రైతు వేదికల ప్రారంభంతో పాటు వేములపల్లి మండల కేంద్రంలో 3 కోట్ల రూపాయల 50 లక్షల నిధులతో నిర్మించనున్న కేజీబీవీ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నీళ్లు, పెట్టుబడి,
ధర నిర్ణయించే అధికారమే వ్యవసాయానికి నిర్వచనంగా ఆయన అభివర్ణించారు. యావత్ భారతదేశంలో పై 3 ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమల్లోకి వచ్చాయి అన్నారు. అత్యధికంగా బోర్బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. వెహికల్ తీసుకోండి. ఇక దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణంగా నిలిచిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మోతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలను వారు ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. రైతులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు బంధు సమితి సభ్యులు సమావేశమయ్యేలా ఈ రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని, వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండే విధంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 573 కోట్లతో 2000 సభాధ్యక్షులు, స్థానిక సర్పంచ్ శివరాజు, పెద్దలు, పూజలు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ విశ్వనాథ్ గారికి, ఎంపీటీసీలకు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎమ్మెల్యేలకు, ఇంటర్నెట్ మీడియా మరియు గ్రామస్తుల ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఏదైతే మనసునే అనుకోవాలి. ఇప్పుడు అందరూ రాగానే కేటీసీ అని అనుకుంటారు. ఎందుకు అంటున్నారంటే మనం పూర్తిగా కేటీసీ అనాల్సింది అనాల్సిన రోజు వస్తున్నాయి. మనం ఇంకా గుర్తే అంటారు. ఎంతమంది దీంతో తృప్తి ఉన్నారు, ఎంతమంది అసంతృప్తి ఉందంటే రకరకాల అభిప్రాయం. దాంట్లో అనుకోవడం ఎప్పుడైనా ఎక్కడైనా మన ఇంట్లో కానీ, మన సంస్థలో కానీ, మన స్నేహితుల్లో కానీ ఎప్పుడైనా కంప్లైంట్ చేసుకుంటే మన దగ్గరలో, మన ఆంధ్రం దగ్గరలో, మన పాలు దగ్గరలో, మిత్రుల దగ్గర ఆ విధంగా చూసుకుంటే యావత్ దేశంలో అత్యంత సంతోషంగా ఉండాల్సింది తెలంగాణ. ఎందుకంటే నేనేమంటున్నా, ఈ పూర్తి పదే ఆయన చెప్తూ వస్తున్నారు. మన రాష్ట్రంలో ఇక్కడ వచ్చినా ఇంకొంచెం ఉంటే బాగుండు. సర్పంచ్ కూడా సబ్స్టేషన్ ఇక్కడ అమ్మాయి గారు ఫోన్ చేసింది. ఇట్లాంటి డెఫినెట్ గా చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు కావాలి. ఎమ్మెల్యే గారు చెప్పిన రోడ్లు చాలా బాగుంది, రోడ్లు చేసుకున్నాం. మనమేంటంటే మన బాధ, మన బాస్ కేసీఆర్ గారు, సీఎం గారు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఓబీసీ మోర్చా ఏర్పడిందని, 50 ఏళ్లుగా ఓబీసీ మోర్చా ఏర్పడకుండా కాంగ్రెస్ ప్రధానులు, నేతలు అడ్డుపడ్డారని అన్నారు. కుత్బుల్లాపూర్లోని గాంధీనగర్లో ఓబీసీ మోర్చా ఉమ్మడి మేడ్చల్ జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లా మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని, 70 ఏళ్లుగా ఓబీసీల అభివృద్ధిని ముంచివేసింది కాంగ్రెస్ పార్టీ ప్రధానులని అన్నారు. ఓబీసీ మండల కమిటీ సిఫారసులు కాంగ్రెస్ ప్రధాని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని వాపోయారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగు
బలహీన వర్గాల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మంగేష్ కుమార్తో పాటు ఓబీసీ కార్యకర్తలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. వారు ఆలోచించే విధానం అలా ఉంటుంది. ఇంకో రకంగా చేసినట్టయితే భారతదేశ ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవ్వాలనే ఒక ఆలోచనతోనే ఆ కోణంలోనే ఈ ఉమ్మడి జిల్లా పదాధికారులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. పదవులు పొందిన వాళ్ళు డివిజన్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పదవులు పొందిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి గత నెలలో 4.5 గంటల సమావేశం ప్రత్యేకంగా నిర్వహించి కాశ్మీర్ నుంచి మొదలుకొచ్చి కన్యాకుమారి వరకు పోలింగ్ బూత్ స్థాయిలో ఓబీసీ మోర్చాను పటిష్టం చేయాలనే సంకల్పంతో నిమగ్నం కావడం వల్ల వారు కోరుకున్న మేరకు ఈరోజు ఇక్కడ సమయం ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ కర్ణాటక పర్యటన ఉంది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వారు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. మళ్ళీ 11వ తేదీన ఢిల్లీలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 27 మంది మంత్రులు ఓబీసీలు ఎవరైతే మంత్రివర్గంలో కొనసాగుతున్నారో జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో వారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ 2015లో ఏర్పడినటువంటి ఓబీసీ మోర్చా మరి ఈరోజు జాతీయ స్థాయిలో మొన్న సమీక్షలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు పూర్తి చేసుకొని 90% జిల్లాల్లో 80% మండలాల్లో కమిటీలు పూర్తి చేసుకుని ఓబీసీ మోర్చా చాలా క్రియాశీలకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మళ్ళీ ఉత్తర భారతదేశంలో ఓబీసీ మోర్చా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాం. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రధానమంత్రిగా చెప్పారు, 70 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు ఏ రకంగా ఓబీసీ యొక్క ప్రయోజనాలను విస్మరించారు, ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని ఏ రకంగా విభేదించారో, వ్యతిరేకించారో ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి సమావేశం ప్రత్యేకత ఉన్నది. వాళ్ళు ఈరోజు మరి దివాకర్ ఏర్పాటు చేసే సమావేశం రోజు 2 ముఖ్యమైనటువంటి మరి ఈరోజు 7th ఆగస్టు వేళ ప్రధాన ఇక కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం విజయభాస్కర్ రెడ్డి కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ వెనుక గల ఓ గదిలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత నెల 20వ తేదీ నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అతని మేనల్లుడు సుజన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయభాస్కర్ రెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా మల్లేష్, సుధాకర్ అనే వారితో పాటు మరో 2 అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో మల్లేష్ తన అల్లుడిని విజయభాస్కర్ గదిలో ఉంచాడని, అతడు 20వ తేదీన మత్తుమందు కలిపిన మంచూరియా విజయభాస్కర్ రెడ్డికి తినిపించి మత్తులోకి జారుకున్న అతన్ని కిడ్నాప్ చేసి కారులోనే హత్యకు పాల్పడ్డారని తెలిసిందే. మృతదేహాన్ని శ్రీశైలం దగ్గరలోని సున్నిపెంట దగ్గరలోని ఓ శ్మశాన వాటికకు తీసుకుని వెళ్లి కాటి కాపరికి తమ బంధువని చెప్పి డబ్బులిచ్చి అంత్యక్రియలు చేయించినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. తాము ఈ హత్య ఓ బాబాజీ కోసం చేశామని, మృతుడు ఆ బాబాని అసభ్యంగా దూషించేవాడని, అందుకోసమే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. మర్డర్ కారణాలు ఏమన్నా అనుకుంటున్నారు? అంటే అసలు కిడ్నాప్ ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగింది? 28 మార్నింగ్ కిడ్నాప్ జరిగింది సార్. అది పోలీసుల ద్వారా
పోలీసుల ద్వారా సీసీ కెమెరా చూడడం తర్వాత నాకు తెలియడం జరిగింది. అది చెప్పాను. ఇంతకుముందు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు సార్, మల్లేష్ గౌడ్ అని సుధాకర్ బాబు అనే అతను ఇద్దరు వచ్చి ఇలా వార్నింగ్ ఇచ్చారని చెప్పారు పోలీసులు కూడా. అది సార్ జరిగింది. అంటే ఎప్పుడు మిస్ అయ్యారు మీరు? 20th మార్నింగ్ 2:58 సార్ వాళ్ళు కార్ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యారు సార్. వచ్చి మామూలు కిడ్నాప్ చేసి 3:33 కల్లా తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి మీ మామయ్యకి ఏమైనా లావాదేవీలు ఏమీ లేవు సార్. అంటే కాకపోతే వాళ్ళందరూ మామ ఫ్రెండ్స్ అందరినీ చీట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇలా వాళ్ళు ఇలా చేయడం జరిగింది. మామ ఇదంతా కలిపి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చేర్చేసి కేసు ఒకటి ఫైల్ చేశారు అతని మీద. ఇలా ఎందుకు చీట్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, లేకపోతే నీ మీద కమిషన్ కంప్లైంట్ చేస్తామని చెప్పారు. కమిషన్కి కంప్లైంట్ చేశారు సార్. సార్ వచ్చి ఎస్ఓటీకి రిక్వెస్ట్ చేశారు. అది ఈలోగా వాళ్ళు కొంచెం అలర్ట్ అయిపోయి ముందుగానే తీసుకెళ్ళిపోయి ఇలా చేశారు, చంపేశారు. కిడ్నాప్ తర్వాత ఏమేమి జరిగింది, మీరు ఫిర్యాదు చేసినాక అసలు ఏం జరిగింది? నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఫస్ట్ మామ ఎక్కడికి వెళ్ళారు, మామూలుగా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. మామూలు స్విచ్ ఆఫ్ అంటే ఒక 2 days ఎక్కడన్నా ఊరికేమన్నా వెళ్తారేమో అనుకుంటున్నాను. తర్వాత ఇంకా లేట్ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం బెటర్ అని ఇచ్చాను. అలా ఒకటి తర్వాత కిడ్నాప్ అన్నారు, తర్వాత మర్డర్. అంటే ఇంతకు ముందు బెదిరింపులు అట్లాంటివి వచ్చారు సార్, ఒకసారి వచ్చారు సార్. జూలై 1st weekలో ఒకసారి ఇంటికి వచ్చారు సార్, ఇద్దరు వచ్చారు చెప్పండి సార్. ఒక జత బట్టలు చెప్పులు. మామ లిఫ్ట్లోనే ఉన్నట్టున్నాడు. అదిగో ఆయన మొత్తం ఇచ్చేసారు మేడం. అయినా కొట్టుకుంటుంది కాదు. ఎక్కడ అయినా ఎక్కడ కింద చేస్తాడు. ఓకే కూర్చున్నాడు ఆయన కింద కూర్చోబెట్టారండి. ఇందులో చాకులు ఉన్నాయి, ఇస్తలేడు. ఆయనకి చూడలేదు. 85 kgs అయినా అంత ఈజీగా లోపల వెళ్ళాడు ఫాస్ట్గానే. మరి ఎవరు లేరు. ఏ టైం ఉంటుంది? 2 మేడం, 3:30 చూడండి. midnight. తెనాలోడు కాదు, ఆడంత హైట్ ఆడినాడు. బ్యాగ్ నింపిండి ఏదో హైట్గా ఉన్నాడు చూడండి. హైట్గా హైట్ ఉన్నాడు, చెట్టుగా పెట్టినాడు. కాటర్ వేసుకోవాలి. అది జరిగింది. యాక్చువల్లీ స్కూల్ హాఫ్ ఉన్నాయి కదా, స్కూల్ బంద్ ఉంది కదా, మామూలుగా కెమెరా లేదనుకున్నాను. ఇక కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జూబ్లీ కూరగాయలు చికెన్ మార్కెట్ను అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. చికెన్ సెంటర్ వ్యాపారాలను కోళ్ల వ్యర్థాల డంపింగ్కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికెన్ మటన్ వ్యాపారులు పక్కనే గల మురికి కాలువలో పడేస్తున్న వ్యర్థాలను పరిశీలించారు. మార్కెట్లో చాలా దుర్గంధం వెదజల్లుతోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రమేష్, ఈఓ రాజాబాబు, పంచాయతీ సిబ్బంది సంతోష్, నాగేందర్ వంశీ ఉన్నారు.
చెత్త ఎక్కడ పడేస్తున్నారు మొత్తం? చెత్త ఏదైతే ఉందో ఎక్కడ పడేస్తున్నారు? ఇక్కడ బెంచికలనా? ఎవరు చెప్పారు బెంచికలు పడేయమని? ఎక్కడ పడుతున్నారు? ఇక సాహెబ్ నగర్ నాలాల్లో పడిన మృతుల కుటుంబాలను బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, చింతల రామచంద్రారెడ్డి పరామర్శించారు. వివేక్ వెంకటస్వామి ట్రస్ట్ నుండి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని గత మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, స్థానిక మంత్రి ఇప్పటి వరకు కుటుంబాలను పరామర్శించేందుకు రాకపోవడం దారుణమని అన్నారు. అంతయ్య మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. శివ, అనంతయ్య ఇద్దరు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేసేటటువంటి దాంట్లో ఏఈ చెప్పినటువంటి దానిపైన బలవంతాన సాయంకాలం పూట దించి వాళ్ళ మరణానికి కారణమైనటువంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు వాళ్ళు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. దీని మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు దీనికి బాధ్యత వహించాలి. ఎందు గురించని టెక్నాలజీ వరల్డ్ లోపల పెరిగినటువంటి టెక్నాలజీ హైదరాబాద్ ప్రపంచంలోనే నంబర్ 1 అని చెప్తున్నటువంటి కేటీఆర్ గారు, ఉపదంపుడు రోజు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి కేటీఆర్ గారు కనీసము ఈ మురుగు నీళ్ళల్లో డ్రైనేజ్ సిస్టాన్ని క్లీన్ చేసేటటువంటి మిషన్లు తీసుకురావడానికి నీకు వీలవుతలేదా అని అడుగుతున్నాను. ఇంతకుముందు మా వివేక్ గారు చెప్పినట్టు కమిషన్లు దండుకోవడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ పేద ప్రజల యొక్క బాగోగుల గురించి. ఈనాడు శివ డెడ్ బాడీ దొరికింది, అనంతయ్య డెడ్ బాడీ 5 రోజులైనా కానీ ఇంతవరకు దొరకలేదు. ఏమైంది నీ టెక్నాలజీ? ఎందుకు వీళ్లకు కనీసము కమిషనర్ కలవడానికి స్థానిక కార్పొరేటర్లు 11 మంది నిన్న వెళ్తే కమిషనర్ సమయం లేడు, కమిషనర్ మేయర్ గారు లేరు. కనీసం మేయర్ వచ్చి ఇక్కడ పరామర్శించిండ్రా? కమిషనర్ గారు వచ్చారా? మినిస్టర్ గారు వచ్చారా? ఈనాడు వివేక్ వెంకటస్వామి గారి పేరు పైన వివేక్ గారు వాళ్ళని కొద్ది ఆర్థికంగా ఆదుకున్నాడు ఆ ట్రస్ట్ పై నుంచి. మీరేమైనా చేశారా ఆ రకంగా? ఈనాడు మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి,
పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలి. వాళ్ళ చదువులు అయ్యేటటువంటి పిల్లలకు ఏదైతే శివ భార్య ఈనాడు ప్రెగ్నెన్సీతో ఉంది. కేసీఆర్ గారు మాట ఇచ్చింది, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు, అవుట్సోర్సింగ్ పనులు ఉండవు, అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ మాట ఇవ్వడం జరిగింది. కానీ మీ అందరు తెలుసు, కేసీఆర్ కేవలం అబద్ధాలు చెప్తూ సత్తా మీద వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే మేలు చేయాలనో ఆ పనులన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. కేవలం ఎక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ పోయి వాగ్దానాలు చేసి ఓట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాడు. ఇంటికి ఓట్ల కోసం అప్పుడు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండు. మళ్ళీ ఎలక్షన్ తర్వాత నేను వచ్చి ఇంకా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి అంటే చట్టం ప్రకారంగా సాయంత్రం పూట డ్రైనేజ్ క్లీనింగ్ చేయొద్దు, కానీ ఆ అసిస్టెంట్ ఇంజనీర్ ఫోర్స్ చేసి 2 పిల్లలను అక్కడ డ్రైనేజ్లో దిగుమని చెప్పి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల ఎస్పీ సెల్ అధ్యక్షులు మోత్కుపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి దళిత బంధు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీటీసీ కొమ్ము పాండు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో దళితవాడల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేంద్రరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు దళితులంతా జీవితాంతం రుణపడి ఉంటారని, దళితులకు మరిన్ని అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణి, యాదగిరి గౌడ్, ఉప సర్పంచ్ పాల బ్రహ్మం, సింగిల్ విండో డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సైడ్ సైడ్ వెనుకబడి ఉన్నాం కాబట్టి వెనుకబడి ఉన్నారని చెప్పి ఒకసారి మనసుగా మారాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ దళితులు కూడా ఈ రకం చేయాలి, చాలా వెనుకబడి ఉన్నారు, ఇలాంటి దళితులు తీసుకురావాలి, మన చదువుకుని యువకులు ఉన్నారు అనే మంచి ఆలోచనతో ఈరోజు ఈ దళిత బంధు ప్రోగ్రామ్ ను బొందుగుల గ్రామంలో స్టార్ట్ చేస్తాం. మరి మా చిన్న ఉన్నతగా సహాయానికి చాలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అనేక మంది ఈ మహిళల చేత మా దళిత మహిళలు అనేక మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయం చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్క గ్రామంలో అందరూ సహకరించి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారు.
దళిత బంధు ప్రకటించిన కేసీఆర్ గారి నాయకత్వం, దళిత బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం. ఈనాడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారితో దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారి అభివృద్ధి కోసం ఇస్తాను అని ప్రకటించినందుకు గాను మనం కూడా వారి వెంటే ఉంటామని సంఘీభావం తెలపడం కోసం మన గ్రామంలో మండలం నుంచి మొట్టమొదటిగా మన గ్రామంలో ఈ ప్రోగ్రాం జరిగింది. కేసీఆర్ గారి పాలాభిషేకానికి డప్పుదోలు వాయిస్తూ వచ్చి కేసీఆర్ గారి చిత్రపటాలను చేసి మనము వారి ఎంబడి ఉంటాం. మీరు మా ఎంబడి ఉండి మా కుటుంబాలు అభివృద్ధి చెందేంత వరకు మీరు మాకు చేస్తామన్న సహాయానికి మేము ప్రతి విషయంలో కూడా మేము విన్నట్టే ఉంటామని చెప్పి మీరందరూ సంఘీభావం జరుపుతూ ఈరోజు చేసిన కార్యక్రమానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేసీఆర్ గారు మన ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి 2020 దళిత సాధికారత ప్రకటించిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మా దళితుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు పాలాభిషేకం బొందుగుల గ్రామంలో మా మండలంలో మొట్టమొదటిసారిగా బొందుగుల నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. దళితులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి కూడా ఇటువంటి ఏ పార్టీ ఇట్లా చేయలేదని ముఖ్యమంత్రి గారి మీద మరి ఎంతో ప్రేమతోటి సంఘీభావం తెలుపుతామని మరి మహిళలు, గ్రామస్తులు, మరి దళిత కుటుంబాలు మరి అన్నీ ఇవాళ కదిలి వచ్చి ఇవాళ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మరి ఈరోజు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రకటించడాన్ని భారతదేశంలోనే ఒక ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారికే ఆ గౌరవం దక్కింది. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలను, నిమ్న జాతులను, దళిత సాధికారత ప్రకటించినప్పుడే బాగుపడతాయని రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పిన ఆశయాలను ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా దళితులకు సాధికారత అయితేనే నిమ్న జాతులైనా, దళితులైనా, దళిత వర్గాలు, ఇంకా పేద చాలా కులాలు ఉన్నాయి, దాంట్లో అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో ఈనాడు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా దళిత సాధికారత అనే స్కీమును చంద్రశేఖరరావు గారు తేవడము, మన ముఖ్యమంత్రి గారు తేవడము నిజంగా కూడా మన అదృష్టము. ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు నేను కూడా చాలా అదృష్టవంతంగా భావిస్తున్నా. మన తాతలు ఎప్పటి నుంచో మరి ఎదురు చూస్తున్నటువంటి ఇటువంటి వస్తారా అని కలలు కానీ చచ్చిపోయిన ఉన్నారు మన తాతలు, ముత్తాతలు, మన నాయనలు. నిజంగా కూడా ఇవాళ వాళ్ళందరూ ఎంతో సంతోషపడరు. మా కుటుంబాలకు ఇంత గొప్ప స్కీమ్ తెచ్చిన చంద్రశేఖరరావు గారికి పైనుండి కూడా ఆశీర్వాదాలు, ప్రతి దళిత కుటుంబాన్ని ఆశీర్వాదాలు మన ముఖ్యమంత్రి గారికి కానీ, మన ఎమ్మెల్యే గారికి కానీ, మహేంద్రన్న గారికి కానీ ఆశీర్వాదం ఉంటుంది. కనుక మనం ఇది ఒక్కటే కాదు, చాలా ముందు చాలా కార్యక్రమాలు చేసుకునేది ఉన్నది. దళితులను వేరేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. మరి మిగతా పార్టీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేరు. మరి అదే చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు దళితులపై ఉన్న అభిమానంతో నేను కూడా వాళ్ళ కుటుంబాలకు ఒక పెద్ద కొడుకు లెక్క ఉంటా, వాళ్ళకి సేవ చేస్తా అని ముందుకు వచ్చి ప్రకటించిన చంద్రశేఖరరావు కేసీఆర్ గారు సీఎం గారిని మరి ఇలా కాంగ్రెస్ పార్టీలకు అవసరమే లేదట, బీజేపీలకు అవసరం లేదట. ఈ స్కీమ్ ఎందుకు అవసరం లేదు అంటే మనం బాగుపడదు, మనం ఎప్పుడు ఇక్కడే ఉండాలి, ఏదో గట్టి చేయాలనుకుని వెళ్ళిపోవాలి అంతే తప్ప వాళ్ళకు మనం అభివృద్ధి పడాలనే ఉద్దేశం మనకు లేదు. కాంగ్రెస్ వాళ్ళకి లేదు, బీజేపీలకు లేదు, ఇంకా ఏ పార్టీలకు లేదు. కనుక ఇదంతా మనం ఆలోచించి మనం ఎవరున్నా మన కుటుంబాలలో దీని గురించి చెప్పుకోవాలి, చేసిన గొప్పతనం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నీలకంఠ చేనేత సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత నాయకులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చేనేత నాయకులు మాట్లాడుతూ రైతులకు రైతు బీమా ఇచ్చిన తరహాలో నేతన్నకు చేనేత బీమా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ చేనేత సంఘం సభ్యులు మార్గాల లింగమూర్తి, లొంక నాగభూషణం, తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. నీలకంఠ చేనేత ఐక్యత, నీలకంఠ చేనేత ఐక్యత, జై చేనేత, జై చేనేత, నీలకంఠ ఐక్యత, నీలకంఠ ఐక్యత, జై నీలకంఠ, జై నీలకంఠ, జై నీలకంఠ, జై నీలకంఠ.
మీకు వచ్చి నాకు ఓకేనా? నేను వీడియో తీస్తాను. మతక్క గారికి, అలాగే పార్టీ నాయకులకు మరియు మండల ఎంపీడీఓ మేడం గారికి, ఇక్కడికి వచ్చిన మా చేనేత సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మన సిరిసిల్ల ఇలాకా అంటేనే చేనేతకు పెట్టింది పేరు. అయితే అంతకుముందు కొన్నేళ్ల నుంచి చేనేత వృత్తి కొంచెం గత ప్రభుత్వాల హయాంలో నిధులు తక్కువ ఉండిట్లా చేనేత ముగ్గం నేసే దాని నుంచి బట్టలు అమ్ముకోవడము, చిన్న బట్టల షాప్ పెట్టుకోవడము, ఇలా కొందరు ఆ అనుబంధ వృత్తులలోకి వెళ్ళడం జరిగింది. ఈ చేనేత అనే సంఘంలో మరి పద్మశాలులు, నీలకంఠ, నేత అని ఒక 3-4 వర్గాలు ఉన్నాయి. మన తెలంగాణ, మన సిరిసిల్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పక్కనున్న మెదకు, మన హైదరాబాదు, నిజామాబాద్ పరిసర ప్రాంతాలకు పోతే మరి పద్మశాలులు, నీలకంఠలు ఎక్కువ ఉంటారు. అయితే ఇక శాలోళ్ళు అనే దాన్ని చేస్తున్నారు. కానీ ఎవరేం చేసినా అంత వృత్తి చేనేతనే. అయితే దీంట్లో ఉన్న సంబంధిత డాటాను గతంలో బీసీ మన సిరిసిల్ల గౌరవ కేటీఆర్ గారు అడిగిన సందర్భంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా శాఖకు కూడా ఏ ఊర్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎన్ని కుటుంబాలని అన్నీ కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే మా చేనేత కుటుంబాలకు బీసీ కార్పొరేషన్ లోన్ కానీ ఇతరత్ర వచ్చే లబ్ధి కార్యక్రమాలు తప్పకుండా సకాలంలో అందించి మా కుటుంబాలకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే సిరిసిల్ల ప్రాంతంలో చేనేత రంగపరంగా గౌరవ కేటీఆర్ గారు ఎన్నో అందిస్తున్నారు. అయితే కొన్ని మండల కేంద్రాల్లో కూడా గంభీరపేటలో చేనేత కార్యాలయం ఉంది. అలాగే మన ప్రాంతం నుంచి కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఎలాంటి లబ్ధి కార్యక్రమం ఉన్నా ప్రతి ఒక్కరికి అర్హులకు అందేలా తోడ్పాటు అందించాలని, మరియు గతంలో కేసీఆర్ గారు సిరిసిల్ల జిల్లా ప్రారంభ సందర్భంలో నేత కార్మికుల, నేత కుటుంబాలందరికీ కూడా చేనేత బీమా అందిస్తా అన్నారు. వారికి మా సంఘం తరఫున, ఇక్కడ ముస్తాబా మండల పక్షం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలా ఏదైనా ఒక లబ్ధి కార్యక్రమం కానీ ఆ అర్హులకు ఏదైనా చేకూరిస్తే కుటుంబాలు కొంచెం ఆర్థికంగా ఉంటాయని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు మరియు మా మండల తెరాస పార్టీ నాయకులకు, మిత్రులకు అందరికీ మరోసారి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్తాబాద్లో జాతీయ చేనేత దినోత్సవం చాలా గొప్పగా నీలకంఠ చేనేతలు జరుపుకోవడం చాలా గర్వకారణం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పొందూరు ఖాదీ పరిశ్రమను సందర్శించిన కేంద్ర మంత్రి. చేనేత కార్మికుల అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టిందన్న నిర్మలమ్మ. మిర్యాలగూడ మంత్రి నిరంజన్ పర్యటన. వేములపల్లిలో రైతు వేదికల ప్రారంభోత్సవం. దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచింది. వికారాబాద్లో రైతు వేదికల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆనంద్ వ్యాఖ్య. కుత్బుల్లాపూర్లో ఓబీసీ మోర్చా ఉమ్మడి మేడ్చల్ జిల్లా సమావేశం. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాడన్న డాక్టర్ లక్ష్మణ్. కేపీహెచ్బీలో దారుణం. ఓ బాబాని దూషించాడని సినీ ఫక్కీలో ఓ రియల్టర్ హత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.